అనిరుద్ ఎక్కడికెళ్ళారా ఇద్దరు? మేం కలిసి వెళ్ళలేదమ్మా. నీ కళ్ళు గప్పి ఎవరిని కలవాలని వెళ్తుందా అన్న అనుమానంతో వెనకాలే వెళ్ళాను. గదిలో వేసిన ముగ్గులకు, పెట్టిన నైవేద్యాలకు, చేసిన పనులకు పున్నాగకు అసలు సంబంధమే లేదు. చేసిందంతా వర్ణికే. ఇదా? ఏరా, నిందలు వేస్తే నీ మీద ప్రేమతో ఒప్పేసుకుంటుందనుకుంటున్నావా? మీరు అమాయకురాలైన పున్నాగ మీద నింద వేసినట్టు నేనేం పర్ణిక మీద అబాండాలు వేయట్లేదు. ఆ పూజలు చేసిందంటున్నాను అంతే. చేసిందంతా చేసి పున్నాగ మీదకి నెట్టేశావే. మాట్లాడవేంటే? నేనేం తప్పు చేయలేదు. బావ మీద ప్రేమతోనే ఈ పూజ చేశాను. ఏంటి, నువ్వు నాగవల్లి ముగ్గేసి పూజలు చేశావా? ఆయన గురువుగారిని తీసుకొస్తానని బయటికి వెళ్లారు కాబట్టి సరిపోయింది. లేదంటే నిన్నేం చేసేవారో ఏంటో. అత్తయ్య, హత్య చేసిన పున్నాగని ఏమన్నారు కానీ బావ కోసం పూజ చేసిన నన్ను తిడతారేంటి? నీకు ఏ పని సరిగ్గా రాదు కదే, అలాంటిది ఇదంతా ఎలా చేయగలిగావు? ఏమో, బావ కోసమని సోదమ్మ చెప్పినట్టు చేస్తూ ఉన్నాను. ఏంటి సోదమ్మా? ఆవిడెవరు? అమ్మా, ఇది సోదమ్మ కాదే, గొల్లమ్మ. అంటే నువ్వు గొల్లమ్మా? శభాష్, నాకిప్పుడు అర్థమైందే. పున్నాగని ఎలా తప్పించాలా అని సోదమ్మలా వేషం వేసుకునొచ్చి ఆ పూజలు ఈ పూజలు చేస్తే అనిరుద్ నా కూతుర్ని ప్రేమిస్తాడని దీనికి మసిపూసావు, అంతేగా? ఆ 6 రోజులు పూజ పూర్తయితే బావ నా చేయి పట్టుకుంటాడంది. చెయ్యి పట్టుకుని తీసుకొచ్చాడు కదే. వాడు చెయ్యి పట్టుకుని తీసుకురాలేదమ్మా, చెయ్యి పట్టుకుని ఈడ్చుకొచ్చాడు.